హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోయారు. సో, నేనైతే పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చాక అయితే స్లోగా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం గదా! అమ్మవారికి ఇల్లు నీట్‌గా, శుద్ధిగా ఉంటే చాలా ఇష్టము. కాబట్టి మనము శ్రావణ మాసంలో అయితే క్లీన్ చేస్తాము. అదేవిధంగా మన పండగలన్నీ స్టార్ట్ అయితాయి గదా! అందుకే ఇల్లయితే క్లీన్ చేస్తాం గదా! మేము శ్రావణ మాసంలో అందరి దేవుళ్ళకి కొబ్బరికాయలైతే కొట్టుతాము. కానీ ఇక్కడ గాదు, హోమ్ టౌన్‌లో. నేనైతే డస్టర్‌ని వాటర్‌లో డిప్ చేసి అయితే క్లీన్ చేస్తున్నాను. రిమైనింగ్ ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందనేసి. ఇలా డెలికేట్స్ ఉన్న ప్లేట్స్‌నైతే కొంచెం జాగ్రత్తగా వాష్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా స్లోగా అయితే నేను తోమేశాను. అలా ఆరేసిన తర్వాత అయితే నీట్‌గా సర్దేసుకున్నాను. మేము ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయితుంది ఈ ఇంట్లోకొచ్చి. అయినా గూడా అంతా డర్టీగా ఏముండదు. వాల్స్ అయినా ఏమైనా. ఎందుకంటే మా కిడ్స్ ఏం డ్రా చెయ్యరు. వాల్స్ అయితే నీట్‌గానే ఉంటాయి. పిల్లల్ని స్కూల్‌కి తీసుకొచ్చే టైం అయింది. అందుకే నేనైతే వాష్ చేసినవి అలా కాస్త ఆరబెట్టేసి వాళ్ళని తీసుకొచ్చాక అయితే హాల్ అయితే క్లీన్ చేశాను. ఆలోపు ఇవైతే ఆరిపోతాయనేసి. సో, వాళ్ళని తీసుకొచ్చాక అయితే హాల్ అయితే క్లీన్ చేశాను. మరీ డీప్‌గా అయితే ఏం క్లీన్ చేయలేదు. ఎందుకంటే డైలీ వాళ్ళు ఆడుతూ అటు ఇటు పడేస్తారు గదా! సో, మాక్సిమం క్లీన్‌గానే ఉంటుంది. ఇంకా బెడ్‌రూమ్ అయితే నిన్ననే క్లీన్ చేశాను. సో, అదైతే వీడియో తీయలేదు. ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇంకా కిచెన్‌లో డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ డిన్నర్ అలా ప్రిపేర్ చేస్తూ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం గదా! అందుకే మాక్సిమం నీట్‌గానే ఉంటాయి. అండ్ ఐటెమ్స్ అనేటివి చాలా ఎక్కువ ఏముండవు. ఎందుకంటే హోమ్ టౌన్‌లో ఇక్కడ 2 ప్లేసెస్‌లో ఉంటాయి కాబట్టి మాకు ఎక్కువ అంతగనం ఏముండవు. సో, డబ్బాలు ఉంటాయి గదా! ప్లాస్టిక్‌వి, అవి గూడా నేను ఎక్కువ ఏం తీసుకోను. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయితుంది గావచ్చు ఫ్రెండ్స్, నేనైతే అవి తీసుకొని. అండ్ ఉన్నవి గూడా నేను మాక్సిమం ఏమి యూజ్ జేయను. ఆ స్టీల్ డబ్బాలో ఉన్నవే లైట్‌గా అట్లా యూజ్ జేస్తాను. కిచెన్ కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటుంది గాబట్టి ఆ బాస్కెట్‌లోనే ఎక్కువ ఏస్తా. మా రూమ్ అనేది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉండడం వల్ల డస్ట్ అయితే చాలా అంటే చాలా వస్తది. సో, మాక్సిమం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా సర్దుకున్నాను ఉన్నంత ప్లేసుల్లో. మరీ అంత హడావిడిగా ఐటెమ్స్ అంటే వస్తువులు ఏముండవు ఫ్రెండ్స్. సింపుల్‌గా కొన్నయితే అలా ఉంటాయి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అయితే మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఇవ్వండి. అక్కడ ప్యాకెట్స్‌లో ఉన్నవి అయితే ఫ్రెష్‌వి. ఏమైనా యూజ్డ్ ఉంటాయి గదా! అవైతే తీసి నేను కింద వేరే ఒక డబ్బాలో అయితే పెట్టేస్తాను. హాఫ్ యూజ్ చేసినవి ఉంటాయి గదా! అవైతే డబ్బాలో పెట్టేస్తాను సెపరేట్‌గా. హ్మ్. ఇలా అయితే సర్దేశాను ఫ్రెండ్స్. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. దేవుడివి వరకైతే క్లీన్ చేయలేదు. అవి క్లీన్ చేసినాక గూడా మళ్ళీ ఒకసారయితే వీడియో తీస్తాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.